హైడ్రా మారవా ఎన్నిసార్లు మందలించినా తీరు మారదా తెల్లవారుజామునే కూల్చివేతలు ఎందుకు రోడ్డు ఆక్రమణలను మీరే తేలుస్తారా హైడ్రాపై మరోసారి హైకోర్టు మండిపాటు ఈ హైడ్రాకు సంబంధించిన దాని మీద నిజంగా ఇప్పుడు ఒకటి ప్రజలు చాలా అసలు ఏం ఆలోచిస్తారో ఎట్లా ఆలోచిస్తారో నాకెంత ఐడియా లేదు కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే హైడ్రాని సమర్థించినట్టే అని చెప్పేసి కొంతమంది మేధావులు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో పెడుతున్నటువంటి మాట రైట్ హైడ్రా విషయానికి సంబంధించిన దాంట్లో కొంత జరుగుతుండొచ్చు ఏదో సంధ్యా కన్వెన్షన్స్ లేకపోతే ఎన్ కన్వెన్షన్లు కూల్చివేతలకు సంబంధించి నిజంగా అక్రమ కట్టడాలకు సంబంధించి లేకపోతే నాలాలు కానీ చెరువులకు సంబంధించి కబ్జా చేసి కట్టిన వాళ్ళకు ఏమో పేదలు ఒకవైపు లేకపోతే ఉన్నత వర్గాలు ఒకవైపు ఉంటున్నటువంటి మాట పేదల పక్షంలో ఉండాల్సిన ప్రభుత్వం ఈరోజు పెత్తందారుల వ్యవస్థకు వత్తాసు పలుకుతూ అక్కడ హైడ్రా పంపట్లేదు కానీ పేదలు ఎవరైతే చిన్న గూడు కట్టుకున్నటువంటి ఒక ఇల్లు కట్టుకున్నటువంటి మన ప్రజల మీద నగర ప్రజల మీద ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు హైకోర్టు కూడా చెప్తూ ఉంది కదా దీనికి ఏంటంటే ఇది సంధ్యా కన్వెన్షన్ సంబంధించి వాడు బడాబాబు ఎక్కడైనా పోతాడు పోయి హైకోర్టు దాకా పోతాడు పోయిన తర్వాత మొట్టికాయ వేసింది నిజంగా మరి ఒక పేదోడి ఇల్లు కూలిస్తే వాడి పరిస్థితి వాడికి ఎట్లా దక్కాలి న్యాయం ఎట్లా దక్కాలి వాడి కోర్టు ఖర్చులు భరించుకునే స్థాయిలో ఉంటాడా ఇల్లు కూలిపోయి వాడి బాధలో వాడు ఉంటే వాళ్ళకు అసలు నిజంగా హైడ్రాకు సంబంధించిన దాంట్లో ఓకే ఉద్దేశం మంచిదే కావచ్చేమో లేకపోతే ఇంకేదైనా కావచ్చేమో గాక కానీ వాళ్ళకు పునరావాసం కల్పించకుండా ఈ శని ఆదివారాలు వాళ్ళు ఇంట్లో ఉండంగా చూసి వాళ్ళు మొత్తం కూలగొట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది సరే దాన్ని ఎట్లా చూస్తారు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు తర్వాత అనే దాని మీద ఇప్పుడు ఏమన్నా మనం గట్టిగా మాట్లాడినా కూడా చూసిన జూబ్లీహిల్స్ ప్రజలే ఇప్పుడు మమ్మల్ని ఓట్లేసి గెలిపించారు మేము హైడ్రా మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది